కొన్ని మెంతులు వేసుకోవాలి ఆయిల్ గరం అయినాక. అంటే ఇంతకుముందు నేను ఫ్రై చేసిన కదా, ఫ్రైలో కొంచెం అలా వేసిన మెంతులు. ఇలా బాగా వేసుకోవద్దు, బాగా వేసుకున్న చేదు అవుతాయి, కూర చేదు వస్తుంది. ఆయిల్ పోసుకొని ఇలా ఏం వేసిన అంటే ఉల్లిగడ్డలు వేసిన, పచ్చిమిరపకాయలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసిన. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి చేపల కూరలో. అల్లం వేసుకోకుండా పర్లేదు కానీ ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. చేపల కూర వండుకునే విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి. కానీ కాకపోతే నాకే అది నచ్చక నేనే కొంచెం మాటలల్లో తడబడుతుందండి, క్షమించండి. పసుపు వేసిన, ఇంతకుముందు ఫ్రై చేసిన కదండి, ఫ్రై చేసిన దాన్ని పేస్ట్ చేసిన. ఈ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసినండి, మంచిగా ఫ్రై కావాలి. దీంతోనే మంచిగా టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డ మనము కాల్చి గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందండి. ఏమో చిట్టికి పొద్దంతా పందేరలు కాబట్టి ఇప్పుడు గోర్లు కట్ చేసుకుంటుందండి. తీసుడు అవసరమే మరి, చెప్తినాలి ఏదైనా కానీ. కానీ కృతిక ఫిష్ వేసిన ఇందులో, ఆ ఫిష్ మంచిగా అంటే ఇట్లా గోలాలి నూనెలా. అవి కలపద్దు చెంచాతో, ఇట్లా బాగోనే దీన్ని అటు ఇటు అనాలి. అంటే అట్లా అంటే ముక్కలు నిచ్చిపోతాయి అన్నట్టు. కొంచెం క్యూటోళ్ళకి ఏమైంది, మంచిగా ఉడుకుతున్నాయండి ఇవి. మంచిగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ నూనె వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అంతా పోయిన తర్వాత కారం వేసుకొని, కారప్పొడి, ఉప్పు వేసిన. ఇది అంటే కొంచెం నీసు వాసన ఉంటుంది కదా, కారప్పొడి ఎక్కువనే పడుతుంది, కారం ఎక్కువనే వేసిన అండి. ఏమైంది, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి కావాల్సినంత చింతపండు వేసుకోవాలి. చింతపులుసు. ఒక 15 నిమిషాల దాకా ఇది మొత్తం చింతపులుసు అంతా ఉడకాలి. ఏమి ఆస్తున్నావు కానీ నువ్వు ఎప్పుడు వస్తావు? ఇప్పుడు వస్తా కాదు, ఏం కాదు. ఇలా ఆ తమ్ముని వెళ్ళిపోయినా డ్యాన్స్ చేసిందే ఇలా పడ్డది. ఇది ఇప్పుడు ఆనే ఉంది, చూద్దురు ఒకసారి. రన్నింగ్ అవుతుంది. ఈ సాయంత్రం ఉడుతుందా మా పాప. అదేంటిది, అజుబెట్ చేపల శన, చేపల ఎగ్స్ అంటారు, లోపల ఉంటాయి చేపల ఎగ్స్. వీటిని మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని, ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా తింటే. పెనం పెట్టుకోవాలి, ఇట్లా పెనం వేడికి. అందుకని మాట్లాడకు. చూడండి, అది బాయిల్ చేసి కూడా వండుకుంటారు. అట్లా నాకు అది కొంచెం అలానే చేసుకోవాలి. ఫస్ట్
ఇంకేం వేస్తాను? కారపొడి వేస్తాను. కారపొడి వేసే టైంలో కొంచెం కారపొడి యాడ్ చేసుకోవాలి. వెయ్యి కొంచెం కారం, అలా కారం లేకపోతే మంచిగా ఉండదు. గుడ్డు శన ఫ్రై, ఫిష్ ఏమో గుడ్డు ఫిష్ ఎగ్ ఫ్రై. ఫిష్ ఎగ్ ఫ్రై అవును ఫ్రెండ్స్. అందులో ఏమేమి వేసినావు? మళ్ళీ కలిగిన ఇక అయిపోయింది. నేను చెప్తా. నీ పేరేం పేరే? ఏయ్ ఏం పేరు నీ పేరు? పెన్ అంతా తీసుకుందాం. ఆద్య. ఏం పేరు? ఆదిశ్రీ. చెప్పు. ఏం కాదు, వీడియో తీస్తే ఏమవుతుంది? ఆదిశ్రీ అను. మై నేమ్ ఇస్ ఆదిశ్రీ. చెప్పు. ఎట్లుంది బ్లౌజ్? ఎట్లుంది చూపెట్టు. నేను తీస్తాను, నువ్వు వాడతావు కానీ. గీష్మా కూసా, అట్లా కూసా చేరిట అనుకో. తీసుకురాటు. ఏం కూర వేసింది మీ అమ్మ? కూర్చో, అక్కడి నుంచి తిన్నాను. ఇక చిట్టే నా బుక్ కడ పెట్టు. సరిపోతుందా పులాచుకు? బుక్ పులాచి కూడా నీది అది? రెండు తెచ్చిన ఆ పైకి పులాచి. నీదా నాది? అది నాది నాది నాది. పులాచుకి ఇక్కడ కింద గివి నేను పెట్టచ్చు కదా కూర్చోడు. అట్లా పెట్టరా? తిన్నమ్మ పెట్టమన్నా పెట్టమన్నా మీ మమ్మీ పెట్టమన్నా? మమ్మల్ని తీయే మాట్లాడా ఫేసులు తీయకు, నన్ను తీస్తే దాన్ని తీయక కడుకో. కింద అట్లా తీయకు, నన్ను తీయకు, మొత్తం ఫేస్ మంచిగా లేదు. అక్కడ కూర్చో, అక్కడ అరగంచు కూర్చో. మమ్మీని అడిగారు అసలు మరి అట్లా పెట్టమంటారు. కిందనా గిట్లా అడిగే ఉండే. ఏం చేస్తున్నావు ఆద్య? ఏం మాట్లాడుతున్నా? ఏ గుండు తిన్నా అన్న? ఏం కూర రే? చింపుతావు. చింపెత్తది అది నా ఇంపేయలేదా? పాత పాత ఏ పాట అంటే మనం అనే గుండు పాప అన్నం తింటావా? మమ్మీ పేరు ఏం పేరు రాదు? లావణ్య అక్క అంటారు. ఉండరా గడగ కుర్చీలో లాగెట్టంటుంది. లావణ్య చెప్తాను. మీ అమ్మ పేరు? అది ఇస్తారు కదా పొరాలు. అది చిన్నమ్మ ఇక్కడ చేతు కింద కుర్చీలు పెట్టమంటావా? గ్రీన్ కలర్ మంచిగా ఏమవుతుంది? ఏం చేస్తున్నావే? ఏయ్ అది పెట్టమంటావు కదా. ఏం చేస్తున్నావు? మమ్మీ పేరు ఏం పేరు? మమ్మీ పేరు ఏం పేరు? ఏం చెప్తలే, ఏం చెప్తలే, ఏం చెప్తలే. నాకేం అర్థమవుతలేదు అది అనేది. చిన్నమ్మకి ఇచ్చింది. ఇట్రా నువ్వు ఇట్రా. ఏ ఆద్య కదా ఆద్య అది ఇప్పిరేద్దాం. నేనే చెప్తున్నాను. ఇది ఏది అవుతుంది? అది నాదే, నాదే అది. ఈ ఇట్రీ నల్ల పెట్టుకో. వేసుకొని మనం వేసుకో. అమ్మ గజ్జుడాగో కుటుంబంలో పెట్టుకో. అగో నూనె సమ్మర్ అంటుంది. ఏంది? చూస్తాను. పూల